అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పురుషులను స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. సౌండ్ మైండ్. ఇంగ్లీష్లో ఏముందంటే స్వస్థ బుద్ధి అనేది కొంచెం మన మాట తెలుగులో వేరేలా ఉంది. సౌండ్ మైండ్ అంటే కామన్ సెన్స్ కలిగి ఉండు, కనీసం మర్యాద కలిగి ఉండు, మితంగా ఉండు, మంచిగా ఉండు, ఏంటండి సబబుగా ఉండు. మోసరా పురుషులు, యవ్వన పురుషులు సబబుగా ఉండాలి అని చెప్పు. చాలామంది పురుషులు ఒక ఆరగెన్స్, మనకు కూడా పురుషులకి ఏంటంటే నేను మగవాడిని అనే మాట మాటిమాటికి ఏంటుంటాం మనం. నేను మగవాడిని, మగవాడైతే ఎట్లా తిరగచ్చు, స్త్రీలు అయితే తిరగకూడదు అన్నట్టు మాట్లాడుతుంటారు. నేను మగవాడే, నేను ఎక్కడ తిరిగి వస్తాను, నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి అని గొడవ పెట్టుకుంటారు చాలామంది. నువ్వు వెళ్తే నేను వెళ్తాను అంటారు వీళ్ళు తక్కువ వాళ్ళు. ఏంటి నువ్వు అటుపోతే నేను వెళ్తాను అంటే నేను మగవాడే అంటాడు. మగవాడే ఆవిడ పోటీ పడితే, ఇద్దరు పోటీ పడితే కూలిపోయేది ఎవరి కుటుంబం? నీ కుటుంబమే. కుటుంబం కూలిపోతుంది, నవ్వుల పాలవుతున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే కూలగొట్టుకోవద్దు. పురుషుడిగా నీ బాధ్యత, నీ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నీదే. స్త్రీలు పనిచేస్తుంటే పురుషులు కూర్చొని తింటారు ఏంటంటే నాకు అర్థం కాదు. భార్యను బయట డ్యూటీకి పంపించి ఇంట్లో కూర్చొని టీవీ కూర్చుకుంటూ ఫ్రెండ్స్ని పిలిచి పేకాడుకునే పురుషులు తెలిసండి చాలామంది నాకు. అది అన్యాయం, అది సబబు కాదు. నీవు నీ ఇంటి వారిని పోషించకపోతే నీవు అవిశ్వాసి కంటే చెడ్డవాడివి. ఆదామును చెప్పించినప్పుడు నువ్వు చెమట కార్చి పంట పండించి తింటావు అని దేవుడు చెప్పాడు. పురుషుడు కష్టపడి పని చేయాలి, భార్యను బిడ్డలను పోషించాలి. వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు నీ భార్య బిడ్డలను పోషించగలవా లేవో తెలుసుకొని పోషించగలిగితేనే పెళ్లి చేసుకో. లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటావు? కట్నం ఇస్తారు కదా అన్నాడు ఆయన. ఎవరు కట్నం? పాపం 20 ఏళ్ళు పెంచింది కాక ఆ బిడ్డ మీ ఇంట్లో ఉన్నంతకాలం ఆ బిడ్డకు సరిపోయిన ఆస్తులు, కట్నాలు, పొలాలు రాసి ఇవ్వాలంటే ఇది ఎక్కడ న్యాయం? నీవు నిజంగా బైబిల్లో మనం చూసినప్పుడు నువ్వే ఎదురు కట్నం ఇవ్వాలి. నువ్వు స్త్రీ నీ ఇంటికి వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి, కాబట్టి నువ్వే ఆమెను చూసుకోవాలి. పురుషుడు కష్టపడాలి, కష్టపడి సంపాదించాలి. ఏ పని చేయనని వాడు పరుల జోలికి పోతుంటాడంట. పని చేయనని వాడు భోజనము చేయకూడదు. నిజం చెప్పండి, పని చేసేవాళ్ళు ఎక్కువ తింటారా, పని చేయని వాళ్ళు ఎక్కువ తింటారా? పని చేసేవాడు ఇదిగోండి భోజనం తినండి అంటే కూడా పనిలో పడిపోయి మర్చిపోతారు. ఆ కాఫీ దగ్గర, ఆ టిఫిన్ దగ్గర, అన్నానికి వెళ్ళరు, పనిలో నిమగ్నం అయిపోతారు. ఈ పని లేనివాడు చూడండి అప్పుడే తింటాడు, ఏమనుందా తింటానికి అంటాడు. మళ్ళీ తింటమే పని, చాలామందికి తింటమే పని. జాగ్రత్త అండి. తిండిబోతులు, తాగుబోతులు దరిద్రులు అవుతున్న వాక్యం చెబుతుంది. నీవు తిండిబోతు అయిన గొంతుకి కత్తి పెట్టుకో, కంట్రోల్ చేసుకో. తిండి లేక రోగాల పాలయ్యే వాళ్ళకంటే తిండి లేని వాళ్ళని వచ్చే జబ్బులు చాలా తక్కువ. కాబట్టి మన తిండి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తిండికి కకృతి పడకూడదండి. తిండికి కకృతి పడే ఎవరో తెలుసా? కుక్కలు తిండికి కకృతి పడతాయి. ఆ కుక్క నోట్లో ఒక ఎముక మొక్క ఉంటే ఈ కుక్క ఏం మురుగుద్దో చూడు. దాని వెనకాల పరిగెత్తి దాని తిప్పలు పడి దాని నోట్లో ఉన్నది వదిలిపెట్టేదాకా వదిలిపెట్టదు. తీరా వదిలిపెట్టిన తర్వాత ఇది పట్టుకుంటుంది దాంట్లో. తీరా చూస్తే ఏంటది? ఎండిపోయిన ఎముక తప్ప అందులో మూలిగేమీ లేదు. చాలామంది రోజున అలాగే ఒకరు నోరు కొట్టి ఒకరు బాగుపడదామని, ఇంకొకళ్ళని బాధ పెట్టి ఇంకొకళ్ళకున్న దోచుకుందామని ప్రయత్నిస్తున్నారు. కానీ నీవు నీ కష్టార్జితాన్ని దేవుని చేతికి అప్పగిస్తే అది ఆయన దీవిస్తానంటున్నాడు. నువ్వు కష్టపడింది కొద్దిగైనా సరే అది దీవించబడుతుంది. దేవుని ఆశీర్వాదాలు ఏంటంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. చాలామంది సంపాదిస్తారు కానీ అనుభవించరండి. చాలా ఇల్లులు ఉంటాయి, చాలా ఆస్తి ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది, కానీ మనసు నెమ్మది ఉండదు, నిద్రపోలేరు. ధనవంతుల గురించి మనం వింటున్నాం, చూస్తున్నాం, మరణాలు చూస్తున్నాం, సంపాదించిన దాంతో వదిలిపెట్టిపోతున్నారు. కానీ నిజమైన దేవుని బిడ్డ తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. పరుల సొమ్ము కొరకు ఆశించడు. మాటి మాటికి భార్యను వేధించి, భార్య యొక్క తల్లిదండ్రులు ఏదన్నా ఒక పెన్షన్ వచ్చిందంటే పోయి తీసుకురాపో, ఏదన్నా ప్రావిడెంట్ ఫండ్ నువ్వు పోయి తీసుకురాపో, పొలం అమ్మారంట పోయి తీసుకురా మీ నాయన్ని అని పెళ్ళైన 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కూడా భార్యని అమ్మగారింటికి పంపించే పురుషుల్ని ఏమనాలండి? భార్య సంపాదన మీద బతకడం ఏంటండి? కష్టపడి నీ భార్యను బిడ్డలను పోషించు. అది బైబిల్ పద్ధతి, అది దేవుని పద్ధతి.
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా దేవుడు స్త్రీని ఇచ్చాడు. ఆ స్త్రీని సంరక్షించవలసిన పని, ఆ స్త్రీతో కలిసి ఫలించి అభివృద్ధి పొందవలసినటువంటి పని నీ మీద ఉంది. యవ్వన పురుషులు కుటుంబ బాధ్యత తీసుకోండి. కుటుంబ బాధ్యత తీసుకోండి. ఎంత రాబడి, ఎంత ఖర్చు, ఏం సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది పట్టించుకోరు కొంతమంది. డబ్బులుంటే గలగలగల ఖర్చు పెట్టేస్తారు. ఆ తర్వాత అప్పులు చేసి అందులో మునిగిపోయి కుటుంబాలంతా కష్టాల పాలైపోవటం చూస్తూ ఉన్నాం. బైబిల్ బోధంటే, హితమైన బోధంటే గొప్ప గొప్ప విషయాలు, అద్భుతమైన విషయాలు చెప్పి ఊరుకోవటం కాదు. అనుదిన జీవితానికి సంబంధించినవి. మన కుటుంబం అనేది ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకోండి. ఉద్యోగాలు ఉంటాయి పోతాయి, ఇల్లులు ఉంటాయి పోతాయి, మిగిలిన మనుషులందరూ మన మధ్య కొంచెంసేపు ఉంటారు పోతారు. చివరికి మిగిలేది నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు. తెలుసా అండి మీకు ఆ సంగతి? తెలుసా అండి మీకు ఆ సంగతి? మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత, వాళ్ళు తలవదారి పోయిన తర్వాత మిగిలేది ఎవరో చెప్పండి అమ్మా? ముసలమ్మ, ముసలోడు. ఏంటండి? మీ ఇద్దరే మిగులుతారు. మీ ఇద్దరు ఏకమైతే దేవుడు మీ తోడుండి ఉంటే మీరు వృద్ధాప్యంలో కూడా ఇంకనూ చిగురిస్తారు. బిడ్డలను మనం సరిగ్గా పెంచితే వారు పెద్దవారైనప్పుడు గొప్పవారు అవుతారు. ఇంటి నుండి బిడ్డల కొరకు శ్రద్ధ తీసుకోనండి. సేవ చేసిన ప్రారంభంలో నా భార్యకు ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వస్తే వేరే చోట వచ్చింది ఉద్యోగం. నేను అన్నాను, ఇద్దరం ఒకచోటే ఉండాలి సేవలో. మా అత్తగారు మా అమ్మగారు కొంచెం కష్టపడ్డారు. మీరు సేవ అంటారు, ఈ పల్లెటూరులో కానుకలు రావట్లేదు, ఏం రావట్లేదు, మీకు ఫారిన్ సపోర్ట్ లేదు, ఏం లేదు, ఎట్ట కుదురుద్ది, అమ్మాయికి ఉద్యోగాన్ని పంపించండి అంటే, లేదమ్మా మేమిద్దరం దేవుని చిత్తంలో ఒకే చోట ఉండాలి. అయితే మీరు ఆ ఊరెళ్ళి ఉద్యోగం వచ్చిన ఊరికి వెళ్ళిపోయి సేవ చేయండి. అదేంటి, నేను ఆ ఊరికి వెళ్ళి సేవ చేయటమే, నన్ను దేవుడు పిలిచిందని నేను వెళ్ళాలి, నా భార్య జీతం వస్తుందని అక్కడ పోయి చేస్తానా? అట్లా కాదు. చాలాసార్లు ఒత్తిడి చేశారు, కానీ అంతలోకి బిడ్డలు పుట్టేశారు. వెంటనే ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు బిడ్డలు పుట్టేశారు. బిడ్డలు పుట్టిన తర్వాత ఉద్యోగం సంగతి ఇంకా అవసరం లేదు. ముఖ్యమైన ఉద్యోగం ఏంటంటే బిడ్డల్ని పెంచుకోవటం. నా ముగ్గురు బిడ్డల్ని పెంచుకోవడానికి నేను ఊర్లెంబడి తిరుగుతుంటే నా భార్య నా బిడ్డలను చూసుకునేదండి. కాబట్టి వాళ్ళ పెద్దవారు అయ్యారు, వారు దేవుని సేవలో ఉన్నారు. వాళ్ళ హాస్టల్లో పడేసి ఉంటే ఏమొచ్చేదో, గజ్జి వచ్చేదేమో. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పెద్ద లోకంలో ఉద్యోగస్తులు అయ్యేవారు. విశ్వాసం కలిగిన తల్లిదండ్రుల చేతుల్లో పెరిగిన బిడ్డలు విశ్వాసులు అవుతారు. నా భార్యను పెద్దగా బయటికి రాదు, వెనకుండి ప్రార్థిస్తుంది, వెనకుండి సహకరిస్తుంది, వెనకుండి కాపుదలు కాసుకుంటుంది. ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారు, కాసుకుంటుంది, చూసుకుంటుంది. అది ముఖ్యమైన పని. తనకు ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయి నేను సేవను తిరిగేసి పిల్లల్ని దారిలో వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు? ఆలోచన చేయండి. మీ బిడ్డలు మీకు ఇచ్చిన వరాలు, మీకు ఇచ్చిన బహుమానాలు. మీకు లోకంలో ఏదైనా ఉందంటే ఆస్తి, నాకు ఏదైనా ఆస్తి ఉందంటే నా బిడ్డలేనండి, వేరే ఆస్తులు లేవు నాకు. నేను అబద్ధం ఆడతలేదు. నాకు ఆస్తులు నా బిడ్డలే. నా బిడ్డలు నాకు ఆస్తులు. నీ బిడ్డలు నీకు ఆస్తి. నీ బిడ్డ నాన్న నేను ఉన్నాను అంటే అది ఎంత ధైర్యం నీకు? నీ బిడ్డ నీ పక్క నుండి నాన్న నేను ఉన్నాను నాన్న అంటే నీకేం కావాలండి? అంతకంటే ఇంకేం కావాలండి? 10 మంది పరాయి వాళ్ళు వచ్చి చెప్పిన దానికంటే నీ కన్నబిడ్డ నీకు తోడుండి నీకు చెయ్యూతనిస్తే, నీకు మాట ఊతనిస్తే, సహకారం ఇస్తే ఇంకంతకంటే మించింది ఏముంది మనకి? ఈరోజు చూడండి, నా బిడ్డలు నన్ను చేరదీయటం లేదండి, నన్ను అర్థం చేసుకోవడం లేదండి, నన్ను విడిచిపెట్టేశారండి, నాకు సహాయం చేయటం లేదండి. నువ్వేం చేస్తావు అదే చేస్తావండి. నువ్వు బిడ్డల విషయంలో నువ్వు సరిగా పట్టించుకోకపోతే రేపొద్దున నీ బిడ్డలు నిన్ను పట్టించుకోరు. నువ్వేం చేస్తావో అదే చేస్తారు. నువ్వు నీ తల్లిదండ్రులకి ఏం చేసావో నీ బిడ్డలు నీకు అది చేస్తారు. ఒక ఇంట్లో ముసలోడు చచ్చిపోయాడటండి పాపం. వాళ్ళ ఆయనకి బయట ఊరు పక్కన వరండాలో ఒక కుక్కి మంచం వేసి పెడితే ముసలాయన ఇంకా చావడే చచ్చిపోయాడు. ఒకరోజు చచ్చిపోయాడు, పేడ ఒరిగిందని ఆ మంచాలు కొంచాలు అన్నీ తీసి బయట పడేస్తుంటే అక్కడ కంచం ఒకటి కనపడలేదంట. ఒరే నాయన ఆ కంచం ఏమైందిరా అని వాళ్ళ కొడుకుని అడిగాడంట. మీ తాత కంచం ఏదిరా అని అడిగితే నేను దాచిపెట్టాను డాడీ అన్నాడంట. వీడు ఎందుకురా అది పనికి మాలింది, చిల్లుడిపోయింది, ఎందుకురా? నువ్వు ముసలోడినప్పుడు నీకు పెట్టద్దా అన్నాడంట. నువ్వు ముసలోడినప్పుడు నీకు పెట్టద్దా? మరి నువ్వు మీ నాన్నకు పెట్టావు కదా. ఏమి విత్తుతారో దాన్నే కోస్తాం. ఈ లోకంలో చాలా విలువైంది మీ ఫ్యామిలీ అండి. మీ కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టకండి. మీరు ఎన్ని చోట్ల తిరగండి, ఎన్ని ఉద్యోగాలు చేసుకోండి, ఏమైనా చేయండి. సాయంత్రం అయ్యేటప్పుడు ఇంటికి రండి. పెట్టలు చూడండి గూటికి చేరతాయి, ఎక్కడెక్కడ తిరుగుతాయి, ఊరంతా తిరుగుతాయి. సాయంకాలం అయ్యేటప్పుడు గూటికి చేరతాయండి ఖచ్చితంగా. అరే ఇంటికి చేరరేంటండి పురుషులు ఈ రోజున? ఇంట్లో ఉండరేంటి?
మా నాన్న మారు మనసు పొందకముందు కూడా వాళ్ళు చట్టం పెట్టాడు, 6 గంటలు అయితే నువ్వు ఎక్కడున్నా సరే ఇంట్లో ఉండాలని ఖచ్చితంగా చెప్పేవాడు. మీ బిడ్డలు అర్ధరాత్రులైనా ఇళ్ళకి రాకపోతే మెదలకుండా కూర్చుంటారేంటి? నన్నేం చేయమంటారంటారేంటి? అసలు మీరే వెళ్ళరేంటి? చూడండి, కుటుంబం దేవుని కాపుదల, ఈ నమూనా, పరలోకానికి నమూనా దేవుడు మనకిచ్చిన కుటుంబం ఈ లోకంలో. నీవు కుటుంబంలో ఎందుకు ఇల్లులు ఇచ్చాడు దేవుడు మనకి? నిద్రపోవటానికి, తినటానికి, సంతోషిస్తానికి, భార్య బిడ్డలతో ఆనందిస్తానికి, సమాధానంగా ఉండడానికి, హృదయాలు పంచుకోవడానికి, ప్రశాంతతగా విశ్రాంతి తీసుకోవడానికి. కానీ చాలామంది గృహాలు ఈ రోజున నరకాలుగా తయారైపోయినాయి. లోతు ఇంట్లోకి దేవుడు నేను రానన్నాడు. లోపలికి రండి, అలసట తీసుకోండి, భోజనం చేయండి అంటే మీ ఇంట్లోకి రామో, మేము వీధిలోనే ఉంటామన్నాడు. ఎందుకంటే లోతు ఇల్లు పాడైపోయింది. సొదొమ గొమొరాలో లోతు ఇల్లు, ఇంట్లోనికి అందరూ వచ్చేస్తున్నారు, దుమ్మికి వచ్చేస్తున్నారట ఊళ్ళో వాళ్ళందరూ. అసలు మీ ఇంట్లోకి ఎంతమంది వస్తారు బయట వాళ్ళు? ఇవన్నీ మీకు ఎందుకంటే మానేస్తాను చెప్పండి. మీ ఇంట్లోనికి అందరినీ రానివ్వకండి. ముఖ్యంగా మీ ఇంట్లో యవ్వన బిడ్డలు ఉంటే పరాయి వాళ్ళని మీ ఇంట్లోనికి, మీ బెడ్రూముల్లోనికి, మీ వంటగదుల్లోనికి రానివ్వకండి. ఒకవేళ ఏదైనా పని మీద వస్తే ఆ మొదటి గదిలోనే వారి పని ముగించుకొని వెళ్ళిపోవాలి. కానీ మీతో లోపలికి వచ్చి మీ ఇళ్లల్లో మీ మంచాల మీద కుర్చీల్లో కూర్చోవలసిన అవసరం లేదు. ఎంతమంది మోసపోతున్నారో తెలుసా? ఎంతమంది నష్టపోతున్నారో తెలుసా? నీ ఇంటికి గవిని ఉండాలి, నీ ఇంటికి కాపుదల ఉండాలి, నీ ఇంటిలో నీకు స్వేచ్ఛ ఉండాలి. నీ ఇంటిలో బిడ్డలు యవనస్తులు పరాయి యవనస్తులు నీ ఇంటికి తీసుకొస్తే ఒప్పుకోవద్దు. నా ఫ్రెండ్ అని చెప్పొద్దు. ఫ్రెండే గిండి అవుతాడు. ఏంటంటే ఫ్రెండ్ అని చెప్పి నాశనం చేసేవాళ్ళు ఎందరో ఉన్నారండి. నా ప్రాణ స్నేహితుడని ప్రాణం తీసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? నీ బిడ్డలను కాచుకో. వారి యవ్వన కాలంలో తొట్టిల్లకుండా, వారి యవ్వన కాలంలో పాడైపోకుండా తల్లిదిగా నీవు వాచ్మెన్వి, నీ బిడ్డలకు నీవు కావలిగత్తివి, నీ భర్తకు నీవు కావలిగత్తివి, పురుషుడిగా నీవు నీ భార్యకు కావలివాడివి, నీ బిడ్డలకు కావలివాడివి. నీ బిడ్డల విషయమై దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. నిన్ను నమ్మి నేను 5 బిడ్డలను ఇచ్చాను, 2 బిడ్డలను ఇచ్చాను, ఏం చేసావు వారిని అడిగితే ఏం చెప్తావు? రేపొద్దున దేవునికి సమాధానం. నా మాత్రం భక్తిని కాపాడుకున్నానయ్యా, నేను మాత్రం బైబిల్ చదువుతూనే ఉన్నానయ్యా, నేను మాత్రం చర్చికి వెళ్ళానయ్యా, నా కొడుకుల సంగతి నడక్కు, ఏమయ్యారో నాకు తెలియదు అంటే ఊరుకుంటారా? దేవుడికి మనం లెక్కప్ప చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇవాళ మధ్యాహ్నం చాలామంది వచ్చి నా భర్త మారలేదండి, నా బిడ్డలు మారలేదండి అని సహోదరులు చెప్తున్నప్పుడు నా గుండెంతా ఎంతో వేదనతో నిండిపోయిందండి. నేను ఎట్లా మార్చాలి వీళ్ళని ప్రభా? ఎలా వీళ్ళు మారతారయ్యా? వీళ్ళ కోసం ఎంత ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఒక్కొక్కసారి ప్రార్థన చేయడం మాత్రమే చాలదండి, ఆ మనుషులతో మాట్లాడాలని ఆశపడతాను నాకు. ఎందుకంటే వారిని ముఖాముఖిగా చూసి వాళ్ళ స్థితిని వారికి గ్రహించుకునేటట్టుగా ప్రార్థనాపూర్వకంగా 2 మాటలు చెబితే ఆ మాటలు వాళ్ళ గుండెల్లో ఏం చేస్తాయి తెలుసా? పనిచేస్తాయి. తీసుకురండి దయచేసి. మాట వినని మీ బిడ్డలుంటే తీసుకురండి, నేనేం కోప్పడినాం. చెప్పండి, నేను తిట్టిస్తాను కాదురా, నిన్ను తీసుకెళ్ళేది పాస్టర్ గారి దగ్గరికి, ప్రార్థన చేస్తానన్నారు అని చెప్పండి. పాస్టర్ గారు నన్ను అన్నయ్య అని చెప్పండి, ఇంకా బాగుంటుంది. నన్ను అందరూ అన్నయ్య అంటారు. అందుకని పాస్టర్ గారు అయితే మళ్ళీ కొంచెం సీరియస్గా ఏమైంది, నేను కలిసిపోతానండి. నేను యవనస్తుల్ని బిడ్డలను చూసినప్పుడు నా సొంత బిడ్డలుగా చూస్తాను, నేను నా కుటుంబ సభ్యులుగా చూస్తాను, నేను నా తల్లులుగా చూస్తాను. నా తండ్రులు ఆ ప్రేమ ఇచ్చాడు నాకు. ఆ రీతిగా నీ పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే యేసయ్య ప్రేమది. యేసుప్రభు ప్రసంగం చేస్తున్నప్పుడు నీ సహోదరులు తల్లి వచ్చున్నారు అని కబురు పంపిస్తే ఏం చేశాడండి ఆయన? మమ్మ వచ్చిందా అని వెళ్ళిపోయాడా? ఇదిగో నా ఉపదేశం వినే వీరే నా సహోదరులు, నా తల్లి, నా సహోదరులు. చూసారండి? క్రీస్తు నిమిత్తం, క్రీస్తు ప్రేమతో ఒక సంఘం అంటే ఒక కుటుంబం అని చెప్తాను నేను ఎప్పుడు. ఒక పరిచర్య అంటే, ఆత్మల భారం అంటే ప్రేమతో చేయాలి దాన్ని. ఈరోజు పట్టించుకునే నాథులు లేరండి. మీరు పట్టించుకోరు మీ పిల్లల్ని. కాబట్టి యవనస్తుల్ని సాతాను పట్టుకుంటున్నాడు, తప్పుదారులకు వెళ్ళిపోతున్నారు. యవనస్తులు దేవుని కొరకు జీవించాలి. యవన కాలంలో దేవుని చిత్తం చేయాలి. వాళ్ళు వివాహ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇష్టం వచ్చినట్టు వారితో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. వారి పెళ్ళిళ్ళు దేవుని ఆశీర్వాదాలతో, పెద్దల దీవెనలతో పెళ్లి చేసుకుంటేనే ఆశీర్వాదం. తల్లిదండ్రులు కాదని ధిక్కరించి పెళ్ళిళ్ళు చేసుకున్న వారు అటు తల్లిదండ్రులకు వెళ్ళలేక, ఇటు ఏమీ చేయలేక ఎంతోమంది వారి బ్రతుకుల్లో దౌర్భాగ్యులైపోతూ ఉన్నారండి. కుటుంబాన్ని గురించి బైబిల్ ఎంతో బోధిస్తూ ఉంది. సంఘములో స్త్రీలు సరిగా ఉండాలి, పురుషులు సరిగా ఉండాలి,
వృద్ధులు సరిగా ఉండాలి, యవ్వనస్తులు సరిగా ఉండాలి, పిల్లలు దేవుని భయభక్తుల్లో ఉండాలి. జీవము గల దేవుని మందిరములో మీరు ఎలాగూ నడుచుకునవలనో నేను చెప్పింది చెప్పు అని పౌలు ఆనాడు తిమోతికి, ఆ తర్వాత తీతుకి హెచ్చరించడం చూస్తున్నాం. నువ్వు దిద్దు అనే మాట ఉందండి ఇందులో, సంఘాన్ని దిద్దు. ఇదొకటి చూసుకొని నేను ముగిస్తాను. చూడండి 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఏంటది? దిద్ది, దిద్దుబాటు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు కీర్తన 50లో. దిద్దుబాటును అసహించుకునేవాడు జీవితంలో ఎప్పుడు ప్రయోజకుడు అవ్వడం. మనం తప్పులు చేస్తాం, కానీ ఆ తప్పులు దిద్దుకుంటే గొప్పవాటిని సాధించగలుగుతాం. మన పిల్లలు ఆలు నేర్చుకునేటప్పుడు, ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకునేటప్పుడు మొదటిసారి టీచర్ ఏం చేస్తారండి? బిడ్డ చెయ్యి మీద చెయ్యి పెట్టి రాస్తారు. తర్వాత వదిలేసి రాయమంటే, మా తమ్ముడు ఒకడు ఉండేవాడు, వాడు చిన్నప్పుడు చాలా రోజులు రాయమంటే ఆను తిరగేసి రాసేవాడు. అది దిద్దటానికి చాలా ప్రయాసపడింది. కొన్నిసార్లు మన జీవితంలో రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం, తప్పుడు విధానంలోకి వెళ్ళిపోతాం. మనం విన్న బోధనలను బట్టో, మనం చూసిన విశ్వాసాలను బట్టో, మనకు తెలిసిన విషయాలను బట్టో మనం ఒక తప్పుడు నిర్ణయాలు చేసుకొని అదే రైట్ అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అది తప్పు అని తెలియజేసి ఇది రైటు, ఇది సరి అని నడిపించడం అనేది దిద్దుబాటు చేయటం. దిద్దుబాటు చాలా అవసరం అండి క్రైస్తవులకి. నన్ను దిద్దు, నన్ను కొట్టు, నన్ను సరిచేయి. దావీదులో ఉన్న గొప్పతనం, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడు, నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు. చూడండి, ఈ రోజున కుటుంబాలలో సాతాను తాండవం చేస్తున్నాడండి. క్రైస్తవ కుటుంబాల్లోనే సాతాను విరజమ్ముతున్నాడు. భార్యాభర్తల మధ్య భేదాలు పెడుతున్నాడు, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెడుతున్నాడు, అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి అవసరమైన దేవుని కార్యాలయందు ఆసక్తి లేని వారుగా చేస్తున్నారు. క్రైస్తవ కుటుంబాల్లో భక్తి కలిగిన తల్లిదండ్రులకు పెట్టిన బిడ్డలందరూ భ్రష్టులైపోతున్నారు, లోకస్తులైపోతున్నారు. కారణం, నీ బిడ్డల పట్ల నువ్వు శ్రద్ధ తీసుకోవడం లేదు, మీ బిడ్డల గురించి హెచ్చరించడం లేదు. ఒక తండ్రి గద్దించాలి, బిడ్డల్ని హెచ్చరించాలి. బెత్తము వాడని వాడు తన కుమారుడికి తెలీదా? విరోధి. అందుకని పట్ట 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 కొట్టకండి ఇంట్లో నుంచి పోయేదాకా. బెత్తం వాడమన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు వాడకండి. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ ఇంట్లో బెత్తం పెట్టుకున్నాడట. పిల్లోడు తప్పు చేస్తే రారా చెయ్యి చాపరా, ప్రభా ఈ తప్పు చేశాడు ఆయన, ఎన్ని దెబ్బలు కొట్టమంటావు అని ప్రార్థన చేసుకొని 3 కొట్టు అంటే అప్పుడు 3 తీసి 3 టిప్పుకొట్టి పొరా అనేవాడు. నా అనేవాడంట. వెంటనే మళ్ళీ వచ్చి వాడు ఆ నాన్నని కలుపుకొని ఏడుచుకునేవాడంట. ఇంకెప్పుడు చేయకమ్మా, కొట్టనురా, మరి చేసావు కదా తప్పు అందుకే కొట్టాను రా అంటాడట. ఏంటంటే అది దిద్దుకోవటం. పిల్లల్ని కొట్టమన్నారు కదా అని ఏదో వంటగదిలో ఉన్న గరిటలు పెట్టి కొట్టేస్తారేటమ్మా, రిమోట్లతో కొట్టేస్తారు, ఫోనులతో కొట్టేస్తారు. లేదు ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి పిల్లల్ని. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించో, పెద్దవాడైనప్పుడు దాన్ని వచ్చి వాడు తొలగిపోడు. నువ్వు చిన్న వయసులోనే 4-5 సంవత్సరాల్లోనే వాడికి నేర్పిస్తే ఇక 10-12 సంవత్సరాలు ఇప్పుడు వాడికి చెప్పాల్సిందేమీ లేదు. వాడు దేవుని భయంలో పెరుగుతాడు. కాబట్టి బిడ్డల విషయమై శ్రద్ధ తీసుకుందాం. భార్యాభర్తల మధ్య సమస్యలుంటే మురగబెట్టుకోకండి, కుళ్ళబెట్టుకోకండి. పరిష్కారం కొరకు ప్రభు సన్నిధిలో ఇద్దరు కలిసి మోకరించండి. లేక సరైన సలహా ఇవ్వగలిగిన దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి. అంతేగాని మీరు మీ అమ్మగారికి వెళ్ళి చెప్పుకుంటే, వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్పుకుంటే గొడవలు పెద్ద ఇవ్వటమే తప్ప అవి ఎన్నిటికీ పరిష్కారం దొరకదు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి వాళ్ళే ఇష్టం, వీళ్ళమ్మకి వీళ్ళే ఇష్టం. కాబట్టి చాలాసార్లు 3వ వారు తలపెట్టడం వల్లనే కుటుంబ సమస్యలు పెద్ద అవుతున్నాయి. పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు మీకు చేతనైతే కూర్చొని ప్రార్థన చేయండి, చెప్పగలిగితే ప్రేమతో ఓ సలహా చెప్పండి. కానీ మీరు పక్షపాత బుద్ధి చూపించి కొడుకుని ఒకలాగా, కోడలను ఒకలాగా, కూతురుని ఒకలాగా, అల్లుడిని ఒకలాగా మీరు ప్రవర్తిస్తే మీ బిడ్డలు పాడైతే ఇద్దరు దుఃఖపడాల్సిందే, మనము దుఃఖపడాల్సిందే. ఒక్కటే పరిష్కారం ప్రభు దగ్గర ఉందండి. ఒక మనిషి హృదయంలో దూరి మార్చగలిగిన శక్తి మరో మనిషికి ఉంటే బైబిల్ అక్కర్లేదు, యేసుప్రభు అక్కర్లేదండి మనకి. ఏది గడియారంలో ముళ్ళు ఊడిపోతే మళ్ళీ లోపలికి వెళ్ళి ఉప్పు తిప్పుతాను చూడండి,
అట్టా వాడు బుద్ధి మారిపోయినోడు బుద్ధి తిప్పాలంటే గుండెల్లోకి వెళ్ళి ఆపరేషన్ చేసి అట్ట పెట్టేస్తే ఇంకాడు సారాయి తాగడం, ఇంకాడు చెప్పింది తింటాడు అనేటట్టు ఎవరన్నా మార్చగలిగితే దేవుడు అక్కర్లా. కానీ మార్చగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? మనిషి మనస్సు మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఏ మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. నిన్ను నీవు మార్చుకోవాలంటే కూడా కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? చెడుగు చేయుటకు అలవాటు పడిన మానవుడు తను తాను మార్చుకోలేడు. నువ్వు మారలేకపోతే నిన్ను మార్చగలిగిన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనకు రోగం వచ్చినప్పుడు మన రోగం మనం తీసేసుకోలేము. పొట్ల నొప్పి వచ్చింది అనుకోండి, పుష్ని తీసి పడేస్తే పోయిందనుకోండి, భలే ఉంటుంది. కానీ మన పొట్టలో నొప్పి మనం తీయగలమా? అందుకే ఏం చేస్తావు? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఏంటండి అది చెప్పింది చేస్తావు, అంతేనా? మరి నీవు మార్చుకోలేని పరిస్థితుల్లో అది నీ కోపం ఎక్కువ, నీ భార్యను తిడతా ఉంటావు, నీ భార్య నిన్ను తిడతా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ముందు మారు అని ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. ఇద్దరు మారడానికి నేను మారాలనే ఉంది కానీ మారలేకపోతున్నాను అంటారు. కాబట్టి ఇద్దరు ఏం చేయాలి? పరమ వైద్యుడైన ప్రభు దగ్గరికి, నన్ను మార్చు నాయన. మీరు ప్రార్థన చేసి చూడండి, మీ జీవితంలో ఎంత మార్పు కలుగుతుందో మీరే ఆశ్చర్యపడతారు. కఠినాత్మలను మృదువైన మారిగా మార్చగలిగిన దేవుడు, దుర్మార్గులను నీతిమంతులుగా తీర్చగలిగిన వాడు, బండగుండె కలిగిన వారిని మెత్తని హృదయం కలిగిన వాడికి ఇవ్వగలిగిన. మోషే మిక్కిలి కోపిస్తాడు. ఆయన ఎంత కోపిస్తాడు, ఎవడో ఇద్దరు దెబ్బలాడుకుంటే వెళ్ళి కొట్టేసి చంపేశాడు ఏకంగా. అంత ఉకృష కలిగిన వాడు. కానీ దేవుడు తన్ను మార్చలేదా? ఏమయ్యాడు? ఆయన భూలోకమందున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడయ్యాడు. అదే ఉకృష కలిగిన వాడు. అంతమంది సణుగుతుంటే వాళ్ళ మీద కోప్పడలేదు, కానీ వాళ్ళని నడిపించగలిగాడు. ఈ రోజున దేవుడు నిన్ను మార్చగలడు, నీ కుటుంబాన్ని మార్చగలడు, నీ భార్య ప్రవర్తన మార్చగలడు, నీ భర్త ప్రవర్తన మార్చగలడు. పచ్చి తాగుబోతులందరూ ఈ రోజున ప్రార్థన వలన మారి భార్య బిడ్డలను చక్కగా చూసుకుంటూ పరలోకాన్ని భూలోకంలో అనుభవిస్తున్నారు. ఒక మాదిరి కలిగిన కుటుంబాలుగా ఉంటున్నారండి. ఎంతోమంది గయ్యాలి భార్యలు ఇది మారదేమా, దీంతో నేను కాపురం చేయలేనని విడిచిపెట్టేసిన వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు మళ్ళీ ప్రభు తిరిగి వచ్చి 2, 3, 4 సంవత్సరాలు విడిపోయిన కుటుంబాలు మరలా ఇద్దరు ఏకమయ్యి ప్రేమతో సంతోషంతో చక్కటి కుటుంబాలుగా కట్టుకుంటున్న వారిని ఎందరినో చూపించగలను నేను. అది దేవుని శక్తి వలన, ప్రార్థన వలన సాధ్యమవుతుంది. దేవుని సన్నిధిలో భక్తిగా ఉంటే సరిపోదండి. ఇంటిలో నీ కుటుంబం కట్టబడాలి, నీ భార్య బిడ్డలు మారాలి. మా నాన్న ఒక ఇంజనీర్గా ఉన్నప్పుడు అద్భుతంగా మారాడు. ఆయన మారిన తర్వాత పక్కనున్న చర్చిల వాళ్ళు వచ్చి, ఇంజనీర్ గారు మీలాంటి వాళ్ళు మా చర్చిలో వచ్చి సాక్ష్యం చెప్తే చాలామంది మారిపోతారండి, మా చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్పమని అడిగితే మా నాన్న ఏమన్నాడంటే, ఇంకా నా పెద్ద కొడుకు మారలేదు. ఎవడా పెద్ద కొడుకు? ఇల్లే జైపాల్. నా పెద్ద కొడుకు మారలేదు, నా మిగిలిన కుమారులు మారలేదు, నా కుటుంబం అంతా మారలేదు. నేను అప్పుడే సాక్ష్యం చెప్తే నన్ను చూసి అబ్బో ఈయన సాక్ష్యం చెప్పాడు, ఆ కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు చూడంటారు. ముందు నా బిడ్డలు మారితే కానీ నేను ఎక్కడ పబ్లిక్గా సాక్ష్యం చెప్పను అన్నాడు. మోకాళ్ళుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. 3 నెలలు తిరగకుండా ఆయన కన్నీటితో చేసిన ప్రార్థన వల్ల నన్ను మార్చాడు. నా తర్వాత నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చివరి తమ్ముడు 9 ఏళ్ళు 8 ఏళ్ల వయసు, ఆ బిడ్డ కూడా కన్నీటితో పశ్చాత్తాపడి రక్షించబడ్డావు. ఇంటికి రక్షణ వచ్చిందండి. నీ కుటుంబాన్ని కట్టగలడు, నిన్ను మార్చగలడు, నీ ఇంటి వారిని మార్చగలడు. ఇంకా నా ఇంట్లో భర్త మారలేదు, నా ఇంట్లో బిడ్డలు మారలేదు, నా కుటుంబంలో ఇలాంటి కలహాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి, విడిపోయి ఉన్నాం, ఎడముఖం పెడముఖంగా ఉన్నాం. మన భారతదేశంలో అంత తొందరగా విడిపోరు, ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు, పోట్లాడుకోరు, మేలకుండా ఉంటారు. అంతే. ఒరేయ్ అమ్మ నాన్నం పెట్టమని చెప్పరా, అమ్మా నాన్న అన్నం పెట్టమని చెప్పమన్నారు, పెట్టానని చెప్పరా, నాన్న అమ్మ అన్నం పెట్టానని చెప్పింది, అంత ఇదిగా మాట్లాడద్ది, మంచినీళ్ళు కూడా పెట్టమని చెప్పు, నాన్న అమ్మ మంచినీళ్ళు కూడా పెట్టమన్నారు, మంచినీళ్ళు ముందే పెట్టాలని చెప్పరా, నాన్న మంచినీళ్ళు ముందే పెట్టని చెప్పండి. వీళ్ళు చచ్చిపోతారు మధ్యలో. పిల్లల బంటుల్లో వాడుకోవడానికి దేవుడు నీకు ఇచ్చాడు. భార్యాభర్తల కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదంటండి. తప్పకుండా భార్యాభర్తలకు భేదాలు వస్తాయి, కోపాలు వస్తాయి, కొంచెంసార్లు గొడవలు వస్తాయి. ఏ కుటుంబం కూడా ఇంతవరకు మాకు గొడవలే రాలేదండి. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు అట్లాగే బంగారంలాగా ఉన్నాం. హలో అంటే అంటది, అంటే అంటది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. ఎక్కడో చోట వస్తాయి.
వచ్చినా కూడా వాటిని వెంటనే ఒకరితో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఒకరితో ఒకరు సరి చేసుకొని సమాధానపడి ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కొని పడుకొని నిద్రపోతే ఆ ఇంట్లో దేవుని దూతలు కావలు ఉంటాయండి. జగడాలు పెట్టుకొని పడుకుంటే దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఇంటి నిండా. కారణం ఏంటంటే దేవుని కాపుదల లేదు. దేవుని సన్నిధి మీ ఇంటి మీద ఉండాలంటే మీరు సమాధానంగా ఉండాలి. దేవుని సమాధానం మీ కుటుంబాన్ని ఏలాలి. ప్రతి కుటుంబంలో ఉన్న కలహాల నుంచి విడిపించబడాలి. సాతాను తాండవం చేస్తున్న కుటుంబాల్లో విడుదల కలగాలని ప్రభు సందులో మొరపెడదాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నా కుటుంబంలో కలహాలు ఉన్నాయ్యా, నా కుటుంబంలో రక్షణ లేదు నాయన. పురుషులు ప్రార్థించండి, నా భార్యను పోషించుకునే సామర్థ్యం నాకు దయచే, నా బిడ్డలను సంరక్షించుకునే శక్తి నాకు దయచే, నా బిడ్డలతో సమయం గడపడానికి నాకు సహాయం చేయమని ప్రభుని అడగండి. ఆ గృహంలోనికి రానాయన. మా ఇంటిలో ఉన్న కలవరాలు చూడయ్యా, మా ఇంటిలో ఉన్న దరిద్రతను చూడు నాయన, మా ఇంటిలో ఉన్న వ్యాధులు చూడు నాయన, మా ఇంటిలో ఉన్న కలహాలు చూడు నాయన, మా ఇంటిలో ఉన్న డిజార్డర్ చూడయ్యా. ఆత్మస్వరూపిగా ఉన్న యేసయ్య నాతో పాటు రానాయన అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సజీవుడైన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు తన దూతలు నీ ఇంటి చుట్టూ కావలి ఉంచి నీ కుటుంబాన్ని దీవించాలని ఆశిస్తున్నాడు. నీకెంతకంటే మించిందేముంది? భార్యగా భర్తగా మీరిరువురు కలిసి ఏకీభవిస్తే దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలం అభివృద్ధి పొందితే అంతకంటే మించిన ఆస్తే ఉంది, అంతకంటే మించిన ఆనందం ఏముంది? నీ బిడ్డలు ప్రయోజకులై దిలుతుంటే అంతకంటే మించిందేమైనా నీ జీవితంలో నువ్వు సాధించగలవా? దేవ, నా బిడ్డలు భ్రష్టులు అయిపోతుంటే నేనేదో సాధించాలనుకుంటూ, ఆస్తిపాస్తులు సంపాదించాలనుకుంటూ, డబ్బు సంపాదిస్తున్నానని సంతోషపడుతున్నానే కానీ నా బిడ్డల భవిష్యత్తు పాడైపోతుందే, నా బిడ్డల గురించి నేను శ్రద్ధ తీసుకోలేకపోతున్నానే అని దేవుని సన్నిధిలో మొరపెట్టండి. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబంగా మీరందరూ మోకరిస్తే దేవుని దూతలు మీ మీద ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మీ ఇంటిలో కొమ్మరించబడతాడు. ఏ కీడు నీ గుడారానికి రాకుండా, ఏ వ్యాధి నీ ఇంటిలోనికి రాకుండా నీ ఇంటిలో సమాధానం ఉంటుంది. ప్రభువా, మా ఇంటికి సమాధానం కావాలయ్యా, మా ఇంటికి నీవే అధిపతిగా ఉండాలయ్యా. నా కుటుంబంలో సాతాను కార్యాలు జరుగుతున్నాయ్యా, ఎప్పుడు చూసినా గొడవలేనయ్యా, అప్పుల్లో నుంచి బయటపడలేకపోతున్నామయ్యా. నా కుటుంబంలో నీవు ఉండాలయ్యా. నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను భర్తగా, నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను భార్యగా, నాయన మా పాపములు ఒప్పుకుంటున్నాము తల్లిదండ్రులుగా. తండ్రి, మాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నాం. సాతానుకు మా కుటుంబాల్లో చోటు ఉండడానికి వీల్లేదు నాయన. మా బిడ్డల్లో ఒక్క బిడ్డ కూడా సాతాను తట్టు తిరగడానికి వీల్లేదయ్యా. ఒక డెక్క కూడా మేము వదిలిపెట్టమని ఆ రోజు మోషే చెప్పినట్లుగా, మేమందరము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించుకోవాలని చెప్పినట్లుగా, మేము నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని యెహోషువ చెప్పినట్లుగా మా బిడ్డలందరూ నీ బిడ్డలు అవ్వాలయ్యా. మా కుటుంబం అంతా నీ సన్నిధికి రావాలయ్యా. మా కుటుంబం అంతా రక్షించబడాలి నాయన. కుటుంబంగా మేము ఆ పరలోక రాజ్యం వారసులు కావాలయ్యా. అట్టి ఆశతో ప్రార్థిస్తుండగా, ఏ కుటుంబంలో ఎవరిని సాతాను పట్టి వేధిస్తున్నాడో, ఏ పురుషుడు సాతాను చేతుల్లో నలిగిపోతున్నాడో, అట్టి తాగుబోతులను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. ఆత్మకార్యాన్ని జరిగించుము తండ్రి, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.